ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచల రామచంద్రరావుని ఈ నెక్స్ట్ మంత్ 1, 2, 3 తేదీలలో జరగబోతున్నటువంటి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలైనటువంటి గుంటుక రూప గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు మరియు వ్యూవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడానికి పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మరి వారి కార్యదర్శి వారి మహిళా విభాగం పూర్తి సభ్యులందరూ కూడా మరి ఇది 2వ సంవత్సరం, మొదటి సంవత్సరం గత సంవత్సరంలో ఈ ఎక్స్పోని పెట్టారు. మరి దీన్ని కంటిన్యూ చేయాలి, చేనేత కార్మికులకు చేయూతనివ్వాలి, మరి వారు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులను మార్కెట్లో కాకుండా డైరెక్ట్గా ఎగ్జిబిషన్ ద్వారా మరి అమ్మకాలు జరిపించి వారికి ఆర్థికంగా పురోభివృద్ధికి దోహదం చేయాలనేటటువంటి మంచి సదుద్దేశంతో మరి మహిళా విభాగం అధ్యక్షురాలు ఈ తీసుకున్నటువంటి కార్యక్రమానికి మరి అఖిల భారత పద్మశాలి సంఘం వారి సౌజన్యంతో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మరి అన్ని జిల్లాల్లో 33 జిల్లాలలో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించి ఈ జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ని పూర్తి స్థాయిలో మరి దిగ్విజయపరిచి ఈ మహిళా విభాగం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఎక్కువ సంఖ్యలో సేల్స్ జరిపి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో సేల్స్ జరిపి మరి చేనేతకు సహాయ సహకారాలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున ఏ విధంగా అయితే సహాయ సహకారాలు ఉన్నాయో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కూడా పూర్తి స్థాయిలో వారికి సహాయ సహకారాలు అందించి ఈ 3 రోజులు జరిగేటటువంటి ఎగ్జిబిషన్ని దిగ్విజయం చేయడానికి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే 33 జిల్లాలలో అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి మరి చేనేతకు చేయూత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మరి మీరంతా కూడా ఒక మన చేనేతను బ్రతికించుకునే దిశగా మరి వారి ఉత్పత్తులను మార్కెట్లోకి ఈ విధంగా మనం పంపే విధంగా మరి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఈ 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అలాగే ఈ 1వ సంవత్సరంతో ఆపకుండా 2వ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న గుంటక రూప గారు కూడా వారి పట్టుదలకి వారి దీక్షతకి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వారు దిగ్విజయంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పని కోరుతూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయి చేనేతకు చేయూత అందించడానికి అందరి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం.